జూన్ 21 అనగానే టక్కున గుర్తుకు వచ్చేది యోగా. భారతీయ సంప్రదాయ విద్య అయిన యోగా ఒకప్పుడు మన దేశానికి మాత్రమే పరిమితమైన యోగాను ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవంగా మారిపోయింది. వచ్చే నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మన రాష్ట్రంలో ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేసి ఆరోగ్యంగా జీవించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఆకాంక్షించారు. ఏలూరులో నిర్వహించిన యోగా అవగాహన ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నెల రోజుల పాటు యోగా ప్రాముఖ్యతను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్తున్నామన్నారు. జిల్లాలో యోగాకు సంబంధించి పోటీలు పెడుతున్నామని, గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మనకు మే 21 నుంచి జూన్ 21 దాకా యోగాంధ్ర క్యాంపెయిన్ చేస్తున్నాము. అందులో భాగంగా మనం మొన్న మే 21 లాంచ్ చేసాము, కర్టెన్ రైజ్ చేసాము. రోజు ఏదో ఒక యోగా యాక్టివిటీ చేస్తున్నాము. అన్ని చోట్ల, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో అండ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కూడా. ఇవాళ మనము ర్యాలీ చేసాము, 1000 మెంబర్ ర్యాలీ చేసాము. యోగా ఒక ఇంపార్టెన్స్ చెప్పడానికి, అందరూ యోగా ప్రాక్టీస్ చేయాలని, స్వర్ణ ఆంధ్రలో భాగంగా హెల్దీ, వెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలని మనం ఈ క్యాంపెయిన్ని లాంచ్ చేసి ఉన్నాము. ఇది మనకు జూన్ 21 కల్మినేట్ అవుతుంది విశాఖపట్నంలో. సో మనకు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తారు, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా. సో మనకి ఇందులో భాగంగా ఎట్లా మనం పబ్లిక్కి యోగాని తీసుకెళ్లాలని చెప్పేసి ఇంట్రెస్టెడ్ మాస్టర్ ట్రైనర్స్, యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసిన వాళ్ళని మనం 489 మెంబర్స్ని మన జిల్లా వరకు ఇప్పుడు ఎన్రోల్ చేసుకున్నాము. అది కాకుండా ఈ ట్రైనర్స్కి మనం ఇవాళ నుంచి ఒక 5 డే ఆన్లైన్ కోర్స్ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేర్పిస్తున్నారు. అందులో ఒక 5000 మెంబర్స్ వరకు మనకు ట్రైనర్స్గా రిజిస్టర్ చేసుకున్నారు. మనకు కామన్ పబ్లిక్ మన జిల్లాలోనే ఒక 58,000 మెంబర్స్ యోగా చేయడానికి ఇష్టపడుతున్నాము. మన సొంత సచివాలయంలో కానీ, మన గవర్నమెంట్ ప్లేసెస్లో కానీ ఇక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక 58,000 మెంబర్స్ విశాఖపట్నం వెళ్ళడానికి కానీ ఒక 58,000 మెంబర్స్ కూడా మేము యోగా ప్రాక్టీస్ చేస్తామని చెప్పేసి మన యాప్లో కూడా రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ క్యాంపెయిన్లో బాగా చాలా కాంపిటీషన్లు పెడుతున్నాము. ఐ రిక్వెస్ట్ ద పబ్లిక్, మీ సచివాలయంని అప్రోచ్ అయితే అక్కడికి ఖచ్చితంగా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ చేసుకోండి కాంపిటీషన్స్కి. అది కాకుండా జూన్ 21 నాటికి మీ ఇంట్లో, ఆన్లైన్లో, సచివాలయంలో, విశాఖపట్నంలో ఎక్కడైనా వెళ్ళి మీరు కూడా మనకు యోగా డెమాన్స్ట్రేషన్లో పార్టిసిపేట్ చేయవచ్చు. యోగా అనేది ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ అ హెల్దీ ప్రాక్టీస్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు లెర్న్ అండ్ ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఒక 1 month సెలబ్రేషన్స్లో భాగంగా మాస్ ర్యాలీ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఆన్గోయింగ్ ఎవ్రీడే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అలాంగ్ విత్ దాట్ మనం కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేసాము. 26th నుంచి 30th వరకు విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ జరుగుతాయి. ఇప్పుడు సమ్మర్ వెకేషన్సే కాబట్టి అందరు పిల్లలకి, పెద్దవాళ్ళకి మీ నియరెస్ట్ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఈ కాంపిటీషన్స్ గురించి అడగండి, వీటిలో పార్టిసిపేట్ చేయండి. దాని తర్వాత మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ జరిగినాక స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్లో కూడా ఆపర్చునిటీ వస్తుంది. థ్యాంక్ యూ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా పరిషత్ సెంటర్ నుంచి జిల్లా కోర్టు సెంటర్ వరకు నిర్వహించిన యోగాంధ్ర మాసోత్సవ ర్యాలీ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె రామ్జీ పాల్గొన్నారు. యోగాతో దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను అధిగమించి మానసిక ప్రశాంతతతో పాటు జీవితంలో నూతన ఉత్తేజంతో అనేక విజయాలను సాధించవచ్చునని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు. రేపు 21వ తారీఖున, రాబోయే 21వ తారీఖు, జూన్ 21వ తారీఖున విశాఖలో యోగా కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి విశ్వసినట్లయితే కనుక మనది ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మారేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఆసనాలు వేద్దాం. ప్రాణం ఉన్నంత వరకు ప్రాణాయామ చేద్దాం. అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు చేద్దాం. మన రాష్ట్రం మొత్తంలో అన్ని చోట్ల కూడా యోగాని ఒక క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తూ అంతర్జాతీయ యోగా దినం ఏముంది, జూన్ 21వ తేదీ పెద్ద స్థాయిలో యోగా ప్రదర్శన చేయాలి అనేదే ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వం యోగాన్ని ఇంత సీరియస్గా తీసుకునేదానికి కారణం ఏంటి అంటే, యోగా చేయడం వల్ల మనకు ఆరోగ్యం బాగా పెంపొందుతుంది.
ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది చాలా 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 క్రిటికల్. మనము సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసుకున్నా ఉండొచ్చు, లేదా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10 సూత్రాల్లో కూడా ఉండొచ్చు. హెల్తీగా పబ్లిక్ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా కీలకం. దానివల్ల పబ్లిక్ యాక్టివ్గా ఉంటారు. పబ్లిక్ నుంచి కాంట్రిబ్యూషన్ టు ద గ్రాస్ వాల్యూ అడిషన్ జీడీపీ ఏముంటుంది అది కూడా పెరుగుతుంది. హెల్త్ కేర్ పైన ప్రభుత్వం పెట్టే పెట్టుబడి తగ్గుతుంది. పబ్లిక్ కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ ద పాకెట్ ఎక్స్పెండిచర్ హెల్త్ కేర్ పైన ఏం పెడతారో అది కూడా తగ్గుతుంది. నా స్వానుభవం కూడా చెప్పాలి అంటే నేను లాస్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ యోగా డే రోజు నుంచి యోగా స్టార్ట్ చేశాను. సో నిజంగా యాక్చువల్లీ మెంటలీ అలర్ట్నెస్ వస్తుంది, ఫిజికలీ కూడా మనము ఫిట్గా ఉంటాము. సో అది అందరూ కూడాను కృష్ణా జిల్లా ప్రతి పౌరుడు కూడాను యోగాని చేయాలి అని నేను పిలిపిస్తున్నాను. సో 108 యోగా సూర్య నమస్కారాలు కూడా రీసెంట్గా చేశాము. మనం తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. సో యోగా చేయడం వల్ల మనం ఖచ్చితంగా బెనిఫిట్ ఉందే కానీ ఎటువంటి నష్టం కూడా లేదు. యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నేను చాలా యాక్టివ్గా ఉన్నాను, బాడీ చాలా ఫ్లెక్సిబుల్ అయింది, చాలా హెల్తీగా ఉన్నాను లాస్ట్ 1 ఇయర్లో. సో దయచేసి అందరూ యోగా చేయండి. అవయవాలు ఉన్నంత వరకు ఆసనాలు వేద్దాం, ప్రాణం ఉన్నంత వరకు కూడా ప్రాణాయామం చేద్దాం. ఈ నినాదంతో అందరూ కూడా ఊపుతో యోగా చేయాలని కోరుకుంటున్నాను. యోగాంధ్రలో భాగంగా రాష్ట్రంలో నెల రోజుల పాటు యోగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు మన వైజాగ్కి ఏదైతే ఒక ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు వస్తున్నారో, ఆయన ఉద్దేశం ప్రకారం మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చక్కని ఎన్విరాన్మెంట్, అంటే యోగాని ప్రజలు వాళ్ళ జీవనంలో ఒక భాగంగా తీసుకోవాలి, వాళ్ళ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇదొక సాధనంగా ఉపయోగించాలి అనే ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేయడం మనందరికీ తెలుస్తుంది. సో చక్కగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇది కంటిన్యూ చేయించేటట్టు మనం అందరినీ కూడా పురికొల్పాలి. అందులో యోగా అసోసియేషన్స్, యోగా ప్రాక్టీషనర్స్ బాధ్యత ఎక్కువ ఉంది. సో డెఫినెట్లీ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ పూర్తి స్థాయిలో మన ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో 2 కోట్ల మంది కనీసం ఆ రోజు పార్టిసిపేట్ చేయాలి. ఈ యోగాతో ఉన్న బెనిఫిట్స్ వాళ్ళందరికీ కూడా తెలియచేసేటట్టు మనందరం చేయాలి అని అసోసియేషన్స్ అందరికీ, యోగా ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇది ఉత్సాహంగా ఈ 26 రోజులు కంటిన్యూ చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాం.
ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి పిలుపునిచ్చారు. బాపట్లలోని భావనారాయణ స్వామి దేవాలయం రథం బజారులో నిర్వహించిన యోగాంధ్ర 2025 కార్యక్రమంలో కలెక్టర్తో పాటు అధికారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా వెంకటమురళి మాట్లాడుతూ యోగా మానసిక ఒత్తిడిని యోగా తగ్గించడమే కాకుండా ఆయుష్ను కూడా పెంచుతుందన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులు, యోగా సాధకులు, గురువులు, విద్యార్థులు, జిల్లాధికారులు అందరూ వచ్చి వందల సంఖ్యలో పొద్దున్నే మరి ఎందుకు ఇది చేస్తున్నారు అనే ఒక జిజ్ఞాస, ఒక ఆలోచన వాళ్ళల్లో కలగాలి. మరి వాళ్ళలో ఆ ఆలోచన, జిజ్ఞాస కలగడం వల్ల ఏంటి మన ఉద్దేశం అంటే, ఓహో ఇందులో ఏదో ప్రయోజనం ఉంది, మరి అందువల్లనే ఒక ప్రభుత్వ కార్యక్రమం లాగా దీన్ని చేస్తున్నారు, ఎంతో ప్రయోజనం లేని మరి ఇంతమంది ఇంత బిజీ లైఫ్ లో ఉండి రోడ్డు మీద దివాచీలు పరుచుకొని ఎందుకు చేసుకుంటారు, ఆ ప్రయోజనం ఏదో ఉంది అనేటువంటి మరొక ఆలోచన వాళ్ళల్లో మొలకెత్తాలి అని ప్రజల్లో. మరి ఆలోచన నాట్ ఓన్లీ బాపట్లలో ఉన్నటువంటి చూస్తున్న, వీక్షిస్తున్న వాళ్ళకే కాకుండా మీడియా ద్వారా జిల్లా అంతటికీ కూడా కలగాలని. మరి జిల్లా అంతటికీ అలాంటి ఆలోచన కలిగితే ఏంటి లాభం అంటే, ఓహో ఈ ఆరోగ్య రహస్యాల్ని, ఈ ఆయుష్ రహస్యాల్ని మనం కూడా పుణికిపుచ్చుకొని మన దైనందిన జీవితంలో దీన్ని మనం చేస్తూ, సాధన చేస్తూ మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని, తద్వారా కుటుంబ, తద్వారా ఊరు, వాడ, జిల్లా, రాష్ట్ర, దేశ ఆరోగ్యాన్ని మనం పెంపొందించుకోవచ్చు అనేటువంటి ఈ సాధనని ఒక అలవాటుగా ప్రజలు మార్చుకోవాలి. ఇది మన ఉద్దేశం. మనం ఇక్కడ ఈరోజు యోగా సాధన బహిరంగ ప్రదేశంలో కూర్చొని మనందరం కూడా చేయడం. మరి ఈ ఆలోచన మనకి కలిగించింది ఎవరు అంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మరి 2014 సంవత్సరంలో మన దేశంలో పుట్టినటువంటి ఈ యోగా వేల సంవత్సరాల క్రితం పతంజలి మహర్షి వారు ఈ యోగా క్రియని, యోగా సాధనని కనిపెట్టి జన బాహుల్యంలోకి తీసుకొని వచ్చి మరి జనాలందరికీ కూడా దీన్ని అలవాటు చేసి భారతదేశానికి తనదైన, తన సొంత ఒక ప్రక్రియని ఆయన ప్రసాదించారు. తిరుపతిలో యోగాపై అవగాహన కల్పిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించారు. కృష్ణాపురం, టానా నుంచి ఇందిరా మైదానం వరకు జరిగిన ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ ర్యాలీలో కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపుతో ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా అవసరమని, సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందన్నారు. యోగా మన మనసును, ఆత్మను, శరీరాన్ని ఏకం చేసే ఒక ప్రక్రియ. సాధనమే యోగా. రోజు యోగా చేయండి, మీ ఆరోగ్యానికి కాపాడుకోండి. యోగాతో ఆనందం, యోగాతో ఆరోగ్యం. నమస్కారం. మనందరికీ తెలిసిందే, మనకి జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డేకి సంబంధించి ఈసారి గౌరవ ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి రానున్నారు. దీంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మే 21 నుంచి జూన్ 21 వరకు కూడా మొత్తం ఒక మంత్ అంతా కూడా యోగా మంత్ కింద డిక్లేర్ చేశారు. అదేవిధంగా ఈ నెల రోజుల పాటు చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. యోగా యొక్క ప్రాముఖ్యతను మనం ప్రతి ఒక్క పౌరుడిలో కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగా నుంచి వచ్చే లబ్ధులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచడానికి కూడా ఈ 1 మంత్ అంతా కూడా మనం అవేర్నెస్ క్యాంపెయిన్. అదేవిధంగా రెండోది ట్రైనింగ్ కూడా, ప్రతి ఒక్క సిటిజన్కి ట్రైనింగ్ కూడా
చేయాలనేది కూడా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మే 21న మనం కర్టన్ రైజర్ ప్రోగ్రాం కూడా మహిళా యూనివర్సిటీలో మనందరం చేసుకున్నాము. ఈరోజు ఒక పెద్ద ర్యాలీ, యోగాని ఎందుకు మనం టేకప్ చేయాలి, యోగా వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది ఒక అవేర్నెస్ ర్యాలీ కూడా మనము చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల్లో ఈ వచ్చే 25 రోజుల్లో కూడా మన జిల్లాలో అత్యంత ప్రాముఖ్యతమైనటువంటి ప్రదేశాల్లో 5 ప్రదేశాల్లో యోగాని కూడా మనం ప్రమోట్ చేయడం జరుగుతుంది. తిరుమలలో, అదేవిధంగా శ్రీహరికోటలో, చంద్రగిరి కోటలో, తర్వాత శ్రీకాళహస్తిలో, ఎస్వి జూ పార్క్లో, ఈ 29 తారీఖున ఎస్వి జూ పార్క్ మొదలు ఈ 5 ప్లేసుల్లో వచ్చే జూన్ 19th వరకు ఒక 1000 మందితో ఈ ప్లేస్ యొక్క ప్రాముఖ్యతను పెంపొందించడానికి, అదేవిధంగా యోగాని కూడా మనం ఎక్కువ మందికి చేరవేయడానికి మనం చేస్తున్నాం. అదేవిధంగా స్టేట్ ప్రోగ్రాం, ప్రతి జిల్లాలో ఒక స్టేట్ ప్రోగ్రాం జరుగుతుంది. జూన్ 15వ తారీఖున తిరుమలలో స్టేట్ ప్రోగ్రాం నిర్వహించబోతున్నారు. అది ఒక 5000 మందితో మనం యోగా తిరుమలలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ ఈవో గారితో కూడా ఇది మాట్లాడడం జరిగింది. దాని ఏర్పాట్లు కూడా మేము చూసుకుంటున్నాం. పూర్తిగా చూసుకుంటే ప్రతి మండలానికి ఒక 4 మాస్టర్ ట్రైనర్ని, అదేవిధంగా ప్రతి మాస్టర్ ట్రైనర్ కూడా ఒక 200 మందిని ట్రైనర్స్ని కూడా ట్రైన్ చేసి, ఈ 200 మంది ప్రతి మండలంలో ప్రతి ఒక్క పౌరుడిని కూడా ట్రైన్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఆల్రెడీ మాస్టర్స్ ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనర్స్ని ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి 31st వరకు మనకు ట్రైనింగ్ జరుగుతుంది. జూన్ 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు విలేజ్ లెవెల్లో, వార్డు స్థాయిలో అందరినీ కూడా మనము ట్రైనింగ్ చేసుకుంటున్నాం. ఇలాగ పెద్ద ఎత్తున జిల్లాలో సుమారుగా 10 లక్షల మందిని, అంటే 40% మందిని ఈ యోగా టచ్ చేసే విధంగా, అవేర్నెస్ జనరేట్ చేసే విధంగా, అదేవిధంగా యోగా డే అయిపోయిన తర్వాత కూడా మనం యోగాని సస్టైన్ చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మొత్తానికి గౌరవ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంకు కూడా మన జిల్లా నుంచి కూడా చాలా మందిని పంపించే ఏర్పాట్లు కూడా మనము చేస్తున్నాము.